ఇండిగో సంస్థకు డీజీసీఎస్ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసింది. ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక, సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల లోపు రిఫండ్ చేయాలంటూ డెడ్లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు కూడా సమాచారం. ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారానే దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని కూడా యోచిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇండిగో సంక్షోభంపై ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇండిగోకు సంబంధించిన సీఈఓకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు డీజీసీఏ సంబంధించిన సంస్థ. మొత్తానికి చూస్తే ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులో పేర్కొన్నారు. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓకి సంబంధించి ఒక నోటీసులు జారీ చేశారు. అయితే మాత్రం చూస్తే ఈ రోజు దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై ఎయిర్పోర్ట్లలో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. వారికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షణ చేయాలి, వారికి సంబంధించిన అత్యవసర సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా డీజీసీఏ ఇప్పటికే ఒక నోటీసులు కూడా పేర్కొంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ వచ్చిన దాని తర్వాత ఫ్లైట్ క్యాన్సల్ అని చెప్పి ఒక్కసారిగా సెల్ ఫోన్ కి మెసేజ్ రావడంతో పూర్తిగా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఈ రోజు 8 గంటలలోగా రాత్రి డబ్బులన్నీ కూడా రిటర్న్స్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తిగా దీనికి సంబంధించి యాజమాన్యంపై కేంద్రం కూడా చాలా సీరియస్ గా ఉంది. అయితే ఈ యొక్క రద్దయిన డబ్బులు రిటర్న్ ఎందుకు ఇవ్వట్లేదు, దీనికి సంబంధించి ఎందుకు డిలే అవుతుందనే దానిపైన కూడా కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. మొత్తానికి ఇండిగో యొక్క విమానం సంబంధించిన సంస్థ పైన కూడా పూర్తిగా కేంద్రం చాలా సీరియస్ ఉన్న నేపథ్యంలో అసలు ఎక్కడ లోపం జరిగింది, దీనికి సంబంధించిన వివరణ నేపథ్యంలో వారు యొక్క ఇండిగో సంబంధించిన ఫ్లైట్ యాజమాన్యం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే పవన్, ఇప్పుడు ప్రజెంట్ విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికుల సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, అక్కడ ఏమైనా వారికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రస్తుతం మాత్రం ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ ఎయిర్పోర్ట్ లకు కూడా వస్తున్నారు. వచ్చిన దాని తర్వాత ఫ్లైట్స్ రద్దు కావడంతో వారిని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. అంతేకాకుండా వారికి ప్రత్యేకమైన ఒక ఫ్లైట్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇండిగో సంబంధించిన సంస్థ. అలాంటి చర్యలు మాత్రం ఎక్కడ కూడా వీరు చేపట్టడం లేదు. దీంతో పూర్తిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు టికెట్ ఎందుకు చేసుకోవాలి అనేది మాత్రము ప్రధానంగా వీరు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ లో టికెట్ అందుబాటులో లేకుంటే తాము వేరొక ఫ్లైట్ కి సంబంధించిన టికెట్ బుక్ చేసుకుంటాం కదా, కానీ ఆన్లైన్ లో ఎందుకు పెట్టారనే దానిపైన కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రయాణికులను మాత్రము ఇండిగోకి సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం వారు వెళ్ళి కౌంటర్ లో అడిగి దానికి సంబంధించి మాత్రమే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
मेरे को